కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అందమైన యువతి. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? చేత్తో చిన్న సూట్ కేస్ పట్టుకొని ఆమె ఇంటి ముందు ఆగింది. గేటు తెరిచి ఆమె ముందు వరండా మీదకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది. బెల్ మోగగానే 28 ఏళ్ల యువతి వచ్చి ఆమె వైపు చూసింది. గుడ్ మార్నింగ్ అందామె. గుడ్ మార్నింగ్ చెప్పి మీకెవరు కావాలి అని అడిగింది రాధిక. ఆమె తీయగా నవ్వింది. నా పేరు లత. లక్ష్మి నా కజిన్ సిస్టర్. స్టేషన్కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటానని రాసింది. కానీ మర్చిపోయిందేమో, రాలేదు. చాలాసేపు ఆమె కోసం ఎదురు చూసి ఇక్కడికి వచ్చాను అందామె. రండి కూర్చోండి అంది రాధిక. ఫ్రేమ్ కుర్చీలో ఇద్దరు కూర్చున్నారు. లక్ష్మి బ్యాంకుకి వెళ్ళిపోయింది. సాయంత్రం 5ంటికి వస్తుంది. ఆమె భర్త రామచంద్రన్ గారు ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఆయన 7 దాటాక వస్తారు. వాళ్ళు పై భాగంలో ఉంటారు. గుడ్ గాడ్, సాయంత్రం దాకా నేను ఇక్కడ మిమ్మల్ని బోర్ చేస్తూ కూర్చోవలసిందేనా అంది లత. రాధిక నవ్వింది. అలా అనకండి, నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఆయన 6ంటికి వస్తారు. మాకు పిల్లలు లేరు. అలసటగా ఆమె రాధిక వంక చూసింది. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? రాధిక లోపలికెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. కుండలో నీళ్లు చల్లగా ఉన్నాయి. ఆమె గడగడ 2 గ్లాసులు నీళ్లు తాగేసింది. కాఫీ ఇస్తాను ఉండండి అని రాధిక లేచింది. కాసేపు అయ్యాక ఇద్దరు గాని అందామె. మీరు ఏం చేస్తున్నారు? బిఏ పాస్ అయ్యాను. పెళ్ళి కాలేదనుకుంటాను. ఇంకా కాలేదు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ ఆదర్శాన్ని మెచ్చుకుంటున్నాను. నా పెళ్ళి కట్నం లేకుండానే అయింది. మాది లవ్ మ్యారేజ్ అంది రాధిక. అలాగే ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. లోపలికెళ్ళి కాఫీ తెచ్చి రాధిక ఇచ్చింది. మీకు శ్రమ కలిగిస్తున్నాను. పర్వాలేదు. ఆమె కాఫీ తాగింది. ఇక్కడెక్కడైనా ఫోన్ ఉందా? ఒక్కసారి బ్యాంకుకి ఫోన్ చేసి లక్ష్మితో మాట్లాడతాను. సమీపంలో ఉన్న మురుగన్ మెడికల్ స్టోర్స్లో ఫోన్ ఉంది. పై ఫ్లాట్ తాళం చెవులు నాకు ఇచ్చి లక్ష్మి బ్యాంకుకి వెళ్తూ ఉంటుంది. మీరు పైకి వెళ్ళి విశ్రాంతిగా కూర్చోవచ్చు. లక్ష్మితో మాట్లాడొస్తాను అని ఆమె సూట్ కేసు అక్కడ వదిలి బయటికి వెళ్ళిపోయింది. 15 నిమిషాల తర్వాత ఆమె తిరిగి వచ్చింది. మాట్లాడారా అని అడిగింది రాధిక. దాన్ని మహా తిట్టేశాను. ఇవాళ 3ంటికే వస్తానంది. స్నానం చేసి బట్టలు మార్చుకొని నన్ను తన బ్యాంకుకి రమ్మంది. ఇద్దరం తిరిగి వస్తాం. రాధిక లోపలికెళ్ళి తిరిగొచ్చి తాళం చెవుల గుత్తిని ఆమెకి ఇచ్చింది. ఆ మెట్ల మట్ట పైకి వెళ్ళింది. స్నానం చేశాక ఇక్కడికి వచ్చి భోంచేసి వెళ్ళండే అందామె. చాలా థ్యాంక్స్ అని పైకి వెళ్ళిపోయింది. అరగంట తర్వాత ఆమె కిందకి దిగి వచ్చింది. తాళం చెవులు ఆమెకి ఇచ్చేసింది. సూట్ కేసుతో కూడా బ్యాంకుకి వెళ్తారా? లక్ష్మి నేను కొంత షాపింగ్ చేసి వస్తాము, అందుకని సూట్ కేసు పట్టుకెళ్తున్నాను. భోజనానికి రండి. మరోసారి వస్తాను. ఇప్పుడేం ఆకలిగా లేదు. నేను ఇక్కడ 2 రోజులు ఉంటాను. బ్యాంకుకి అడ్రస్ తెలుసుగా? ఫోన్లో ఆమె వివరంగా చెప్పింది. మీకు చాలా థ్యాంక్స్. మీరెంతో ఆప్యాయంగా నన్ను చూశారు. వెళ్ళొస్తానే అందామె. రేపు మా ఇంట్లో భోంచేయాలి. అలాగే వస్తాను. మీరిచ్చిన కాఫీ చాలా బాగుంది. మీ వంటకాలు కూడా చాలా బాగా ఉండాలి. నవ్వుతూ ఆమె బయటకు నడిచింది. రాధిక హాల్లోకి వెళ్ళి ముందు తలుపులు మూసుకుంది. సాయంత్రం 5ంటికి లక్ష్మి ఇంటికి వచ్చింది. ఆమె వైపు రాధిక ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఒంటరిగా వచ్చారు? మీ కజిన్ సిస్టర్ ఏమైంది? ప్రశ్నించింది రాధిక. కజిన్ సిస్టర్ ఎవరు? నాకు అటువంటి వాళ్ళెవరూ లేరే. క్షణకాలం రాధిక నోటమ్మట మాట పెగల్లేదు. ఆమె వచ్చింది. పేరు లతన్ చెప్పింది. మీతో ఫోన్లో మాట్లాడతానని మురుగన్ను మెడికల్ స్టోర్స్కి వెళ్ళి తిరిగి వచ్చింది. మాట్లాడాను అంది. తాళం చెవులు ఆమెకి ఇచ్చాను. స్నానం చేసి మీరే మీ ఆఫీస్కు రమ్మన్నారట కదా. ఆమె అరగంట తర్వాత బ్యాంకుకి వెళ్ళింది. గాబరాతో ఆమె చెప్పిందంతా వింది లక్ష్మి. తాళం చెవులు తీసుకుని లక్ష్మి పైకి పరిగెత్తింది. వెనకనే రాధిక కూడా. ఆమె మోసగత్తెలాగా లేదు. చదువుకున్న సంస్కారం గల యువతిలాగా ఉంది అంది రాధిక. తాళం తీసి లక్ష్మి లోపలికి వెళ్ళింది. బీరువా తెరిచుంది. అమాంతంగా
అరిచింది. అది దొంగ మొహంది, నా నగలన్నీ ఎత్తుకుపోయింది, డబ్బంతా పట్టుకుపోయింది. ఆయన వచ్చి ఏమంటారో? రాధిక భయంతో లక్ష్మి వంక చూసింది. ఇంటికి వచ్చాక ఆయన ఏమంటారో అని నాకు భయంగా ఉంది. 50,000 రూపాయలు విలువగల బంగారపు నగలు పోయాయి. అదీగాక 5,000 పైనే క్యాష్ మాయమైంది అంది లక్ష్మి. నేను తప్పు చేశాను. ఆమెకు తాళం చెవులు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది అంది రాధిక. ఆమె మిమ్మల్ని నమ్మించింది. నాతో ఫోన్లో మాట్లాడానని చెప్పి మీలో ఏర్పడిన నమ్మకాన్ని ఇంకా బలపరిచింది. ఆ స్థితిలో నేను కూడా తాళం చెవులు ఇచ్చేసేదాన్ని అంది లక్ష్మి. నిమిషాలు గడుస్తున్నాయి. గదులన్నీ లక్ష్మి వెతికి చూస్తోంది. బీర్వాలోని వస్తువులు మాత్రం అది పట్టుకుపోయింది, మరేమీ పట్టుకుపోలేదు. లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది. మోడ్రన్ బ్రెడ్ కవరు నేల మీద పడి ఉంది. దానివైపు లక్ష్మి సూటిగా చూసింది. ఆ ప్యాకెట్లో ఉండే బ్రెడ్ ముక్కలు ఆమె పూర్తిగా తినేసింది అంది లక్ష్మి. ఆకలిగా ఉండుండాలి. మా ఇంట్లో కూర్చుని 2 గ్లాసుల నీళ్లు, కాఫీ తాగేసింది. ఆమె దొంగని ఎవ్వరూ అనుమానించరు. చక్కగా మాట్లాడుతోంది. చదువుకున్నదై ఉండాలి అంది రాధిక. చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు దొరక్క ఇలా తయారవుతారా అంది లక్ష్మి. కర్మగా అని దానికి ఉద్యోగం ఎందుకు? ఆమె చాలా అందంగా ఉంది. వయసు 24 పైన ఉండదు. ఎందరో యువకులు ఆమెను పెళ్లడ్డానికి గంతులేస్తూ వస్తారు అంది రాధిక. 7 తర్వాత రామచంద్రన్ వచ్చాడు. జరిగిందంతా భార్య అతడితో చెప్పింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు అతను. రాధిక భర్త వీరేశం అతడి వైపు చూశాడు. నా భార్యను ఇందులో ఇరికించకండి. మీ తాళం చెవులు తీసుకోవద్దని నా భార్యతో ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు వీరేశం. ఆమె ఇందులో ఇరుక్కోదు, మీరు భయపడకండి అన్నాడు రామచంద్రన్. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ జీపులో వాళ్ళ ఇంటికి వచ్చాడు. మెట్లెక్కి పైకెళ్ళాడు. రామచంద్రన్ అతడితో కరచాలనం చేశాడు. ఇన్స్పెక్టర్, ఆమె చాలా తెలివిగా మోసం చేసింది. ఆమెను మీరు వెంటనే పట్టుకోవాలి అన్నాడు రామచంద్రన్. డోంట్ బాదర్, ఆమె ఎక్కడుందో మేము కనుక్కుంటాం. అంతా వివరంగా చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. రామచంద్రన్ అంతా వివరంగా చెప్పాడు. మీరు, మీ భార్య ఆమెను చూడలేదు? లేదు సార్. ఆమెను చూసిన వ్యక్తి శ్రీమతి రాధిక. అవును, ఆమెతో మాట్లాడాలి. ఆమె కింద భాగంలో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడవచ్చు. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ మెట్లు దిగాడు. కింద హాల్లోకి వెళ్ళాడు. వీరేశం అతడి వైపు పరధ్యానంగా చూసి, ఏం కావాలి అని అడిగాడు. రాధికతో మాట్లాడాలి. వీరేశం భార్యను పిలిచాడు. వంటిట్లోంచి ఆమె నవ్వుతూ వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆమె వైపు సూటిగా చూశాడు. మీరు చూసిన యువతి ఎలా ఉంటుంది అని అడిగాడు అతను. ఆమె చాలా అందంగా ఉంది సార్. BA పాస్ అయ్యాను అని నాతో చెప్పింది. ఆమెను ఇంకా వర్ణించాలి. రాధిక కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆమె పచ్చగా ఉంది. కోలమొహం, పొడవాటి జడ, చెవలకు కమ్మలున్నాయి. మెడలో ఒంటిపేట గొలుసుంది. చేతిలో సూట్ కేసు ఉంది. ప్రింటెడ్ సిల్క్ చీర ధరించింది ఆమె. కాళ్లకు ఎర్రటి స్లిప్పర్స్ ఉన్నాయి. కుడి చేతికి మాత్రం గాజులున్నాయి. ఎడమ చేతికి చక్కటి వాచ్ ఉంది. ఆమెను ఎక్కడైనా మీరు మళ్ళా చూస్తే పోల్చుకోగలరా? తప్పకుండా పోల్చుకుంటాను. ఇన్స్పెక్టర్ ఆమె వైపు సూటిగా చూశాడు. రాధిక్ గారు, దినపత్రికల్లో ఇటువంటి మోసాలను గురించి మీరు చదివే ఉంటారు. ఆమెను మీరంతగా ఎందుకు నమ్మారు ప్రశ్నించాడు అతను. ఆమె చాలా మంచిదానిలాగా నాకు అనిపించింది. ఆదర్శాలున్న యువతి అని అనుకున్నాను. ఆమె చక్కగా మాట్లాడుతోంది. ఆమెకు పెళ్ళై ఉంటుందా? కాలేదండి. ఆమె చెప్పిన మాటల్లో కనీసం అదేనా మనం నమ్మాలి అందామె. ఆమె చెప్పింది ఏది నమ్మలేం. ఇటుపైన అటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే జాగ్రత్తగా ఉండండి అని అతడు మెట్లెక్కి పైకెళ్ళాడు. రామచంద్రన్ అతడికి ఒక జేబు రుమాలు చూపించాడు. ఇన్స్పెక్టర్, ఈ రుమాలు మాది కాదు, ఆమెదే ఉండాలి అన్నాడతను. రుమాల్ వైపు ఇన్స్పెక్టర్ పరీక్షగా చూశాడు. అటువంటి రుమాళ్ళు బట్టల షాపుల్లో అనేక చోట్ల దొరుకుతాయి. దీన్ని ఎవ్వరూ ముట్టుకోకండి. వెంటనే పోలీస్ డాగ్ని రప్పిస్తాను అన్నాడతను. ఇన్స్పెక్టర్, పోయిన నగల లిస్ట్ ఇది. అన్నీ వివరంగా రాశాను. అవిగాక 5,000 క్యాష్ కూడా పోయింది. అంత క్యాష్ మీరు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? ఏ బ్యాంకులోనైనా వేయొచ్చుగా? బ్యాంకులో వేద్దామనే బీరువాలో దాచాను.
ఈ లోపలే ఇదంతా జరిగిపోయింది. మిస్టర్ రామచంద్రన్, ఈనాడు ఎన్నో నేరాలు ప్రజలు అజాగ్రత్తగా ఉండడం వల్ల జరుగుతున్నాయి. ప్రజలు అజాగ్రత్తగా ఉంటే నేరస్తులు ఏం చేయగలరు అన్నాడు ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ. ఇన్స్పెక్టర్ గదిలో పచారులు చేస్తూ మళ్ళీ రుమాల్ వైపు చూశాడు. ప్లీజ్ ఒక్కసారి రాధికను పైకి రమ్మనండి. లక్ష్మి కిందకెళ్ళింది. కాసేపట్లో ఇద్దరు పైకొచ్చారు. ఈ రుమాలును ఆమె చేతిలో మీరు చూసారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఇది నాది సార్. సాయంత్రం లక్ష్మితో పైకొచ్చినప్పుడు ఇక్కడ వదిలేసి ఉంటాను అందామె దాన్ని తీసుకుంటూ. పోలీస్ కుక్కకు మాకు శ్రమ తగ్గించారు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆమె వైపు చూస్తూ. ఇన్స్పెక్టర్తో రామచంద్రన్ కిందకెళ్ళాడు. జీపు దగ్గర ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇన్స్పెక్టర్, తొందరగా ఏదో చేసి మా నగలు మాకు అందేటట్లు చూడాలి అన్నాడు రామచంద్రన్. ఇన్స్పెక్టర్ అతడి వైపు చూశాడు. రాధిక భర్త వీరేశం ఎక్కడ పనిచేస్తున్నాడు? సునీల్ అండ్ సన్స్ కంపెనీలో సేల్స్ మ్యాన్. రాధిక ఎటువంటిది? రాధిక భర్త మంచివాళ్ళు. ఆమెను మీరు అనుమానిస్తున్నారా? అనుమానించాలిగా. ఎవరో ఇంటికి వచ్చారని చెప్పి ఆమె అంతా చేసి ఉండొచ్చుగా అన్నాడు ఇన్స్పెక్టర్. అలా ఆమె చేయదు. చాలా కాలం నుంచి వాళ్ళు మాకు తెలుసు. ఆల్ రైట్, చూద్దామని ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ కానిస్టేబుల్ వైపు చూశాడు. కానిస్టేబుల్ జీప్ని పోనిచ్చాడు. రామచంద్రన్ మెల్లిగా మెట్లెక్కి పైకెళ్ళాడు. లక్ష్మి పరుపు మీద పడుకుని ఏడుస్తోంది. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ తన మోటార్ సైకిల్ వేగంగా పోనిచ్చాడు. అతడిప్పుడు మామూలు దుస్తుల్లో ఉన్నాడు. డ్యూటీలో లేని సమయాల్లో అతడు పరిశోధన సాగిస్తూ ఉంటాడు. అతడు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అని ఎవ్వరూ తెలుసుకోలేరు. ప్యాంట్ సాక్స్లో రాకేష్ వస్తాదులా కనిపిస్తాడు. అతడు మోటార్ సైకిల్ని ఒక చోట ఆపి దిగాడు. సమీపంలో ఉన్న మురుగన్ మెడికల్ స్టోర్స్ వైపు వెళ్ళాడు. అతను స్టోర్ యజమాని అతడి వైపు నవ్వుతూ చూశాడు. ఏం కావాలి సార్? ఇవాళ మధ్యాహ్నం ఒక యువతి ఇక్కడి నుంచి ఎవరికైనా ఫోన్ చేసిందా? లేదు సార్, ఎవరు ఫోన్ చేయలేదు. జ్ఞాపకం చేసుకోండి, మీరు పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఉండొచ్చు కదా అన్నాడు రాకేష్. ఈ ఫోన్ వారం రోజుల నుంచి పని చేయడం లేదు, కేబుల్ ఫాల్ట్ అని అన్నారు. ఆమె వచ్చి మిమ్మల్ని అడుగుండొచ్చుగా. ఎవ్వరూ నన్ను అడగలేదు. థ్యాంక్స్ అని అతడు తన మోటార్ సైకిల్ వైపు నడిచాడు. మోటార్ బైక్ పక్కనే నిలబడి అతడు సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ నలువైపులా చూశాడు. అనేక షాపులు ఉన్నాయి. రాధిక భర్త రేసింగ్ గైడ్ కొనుక్కుని తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అతడు రాకేష్ను చూడలేదు. వీరేశానికి రేసింగ్ పిచ్ ఉందన్నమాట. రాకేష్ తన మోటార్ సైకిల్ని పోనిచ్చాడు. సునీల్ అండ్ సన్స్ కంపెనీలో తనకు తెలిసిన ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడి ఇంటి ముందు రాకేష్ మోటార్ బైక్ ఆపి దిగాడు. సార్ మీరా అన్నాడు రామారావు అతన్ని చూసి బయటకు వస్తూ. రామారావు, మీ ఆఫీస్లో పనిచేసే వీరేశం తెలుసా? వీరేశమా? అతను ఇప్పుడు మైలాపూర్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. అతని గురించి ఏం చెప్పగలవు? సేల్స్ మ్యాన్గా మంచి పేరే ఉంది, కానీ అప్పులతో పీకల దాకా నిండి ఉన్నాడు. గుర్రపందాలకు వెళ్ళి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటాడని అందరికీ తెలుసు. అతడు నీకేమైనా బాకీ పడ్డాడా? ఒకసారి 50 రూపాయలు ఇచ్చాను, అది తిరిగి రాలేదు. వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. నన్ను మళ్ళా అతను అప్పు అడగలేదు. అతడికి వేరే చెడ్డ అలవాట్లు ఉన్నాయా? ప్యాక్ ఆడతాడు, సిగరెట్లు ఊదేస్తాడు, తాగుతాడు. ఇవన్నీ సాధారణంగా కలిసే ఉంటాయి. రామారావు అతడిని నువ్వు కలుసుకుంటే నేను ఇదంతా అడిగినట్టే చెప్పకే? చెప్పను సార్. రోడ్డు దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. రాకేష్ మోటార్ సైకిల్ని వేగంగా పోనిస్తున్నాడు. ఎదురుగా టీవీఎస్ 50 మీద వస్తున్న వ్యక్తికి సౌజ్ఞ చేస్తూ అతడు మోటార్ సైకిల్ ఆపాడు. హలో ఇన్స్పెక్టర్ అన్నాడు రామచంద్రన్. వీరేశానికి మీరు ఎప్పుడైనా అప్పుగా డబ్బు ఇచ్చారా? ఇచ్చాను, 1000 రూపాయలు ఇచ్చుంటాను. బోనస్ వచ్చాక ఇస్తాను అన్నాడు. రాకేష్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. మీరింకా అతన్ని అనుమానిస్తున్నారా? అతడు అప్పుల్లో ఉన్నాడు, రేసుల్లో ఎంతో పోగొట్టుకున్నాడు. అటువంటి వాడికి డబ్బు కావాలి కదా అడిగాడు రాకేష్. అతడికి దొంగ బుద్ధి లేదు సార్. అడిగి అప్పుగా తీసుకుంటాడు. అతడి భార్య చాలా మంచిది. మీరు అతను డ్రింక్స్ చేపిస్తూ ఉంటారా? ఆదివారం ఇద్దరం కలిసి డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం.
అతడు రోజు డ్రింక్ చేస్తాడు. అతడు సేల్స్ మ్యాన్ కదా, వస్తువులను అతడు క్లయింట్లకు అమ్మేస్తూ ఉంటాడు. ఈనాటి వ్యాపారం ప్రతి కంపెనీలోనూ అలాగే సాగుతూ ఉంటుంది. థ్యాంక్స్, గుడ్ నైట్ అని రాకేష్ తన మోటార్ బైక్ను పోనిచ్చాడు. తేనాంపేటలోని ఒక కాంపౌండ్లోకి ఆమె ప్రవేశించింది. ముందు వరండా మీద నుంచి నడిచి హాల్లోకి వెళ్ళింది. హాల్లో ఉన్న పని మనిషి ఆమె వంక చూసింది. అమ్మ లేరు. పిల్లలతో ఆమె ఎక్కడికో వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి 2 అవుతుంది అన్నారు. మీరెవరు? ఈ ఇంటి పిల్లలు చదివే స్కూల్ హెడ్ మాస్టర్ని. అమ్మ నన్ను రమ్మన్నారు, అందుకనే వచ్చాను. అలా కూర్చోండి అమ్మా అంది నౌకరు. ఆమె సోఫాలో కూర్చుంది. పని మనిషి ఫ్యాన్ స్విచ్ నొక్కింది. ఫ్యాన్ తిరుగుతోంది. మంచినీళ్ళు కావాలా? పట్రా. పని మనిషి లోపలికెళ్ళి ఫ్రిడ్జ్లోని నీళ్ల బాటిల్స్ తెచ్చి ఆమెకి ఇచ్చింది. ఆమె బాటిల్లోని నీళ్లు పూర్తిగా తాగేసింది. బాటిల్ని పని మనిషికి ఇచ్చింది. నువ్వు తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరా? లేరండమ్మా, చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను కదా, 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాను. తిండి కూడా ఇక్కడేనమ్మా. మంచి ఇంట్లో పడ్డావు అందామె. మీ పేరమ్మా? హేమలత. అమ్మగారు వచ్చాక మీ గురించి చెప్తాను. నేను మళ్ళా ఇక్కడికి రాలేను. కొత్త అడ్మిషన్లతో తీరికలేదు. ఆమెనే స్కూల్కి రమ్మను అని ఆమె లేచింది. ధరించిన చీర కిందకు జారిపోతోంది. ఆమె చీరను పట్టుకొని పక్క గదుల వైపు చూసింది. ఆ గదిలోకి వెళ్ళి చీర సరిగ్గా కట్టుకుంటాను అందామె. కట్టుకోండి అమ్మా. ఆమె లోపలికి వెళ్ళింది. తలుపు మూసింది. 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది తన హ్యాండ్ బ్యాగ్తో. నువ్వు చాలా మంచిదానువు. నీకెప్పుడైనా పని కావాల్సి వస్తే మా స్కూల్కి రా. ఇక్కడికంటే ఎక్కువ జీతం అక్కడ నీకు ఇస్తాను అందామె. ఈ ఇల్లు వదలనమ్మా. వదలొద్దు. వదలవలసి వస్తే మా స్కూల్కి రావచ్చు. మీ స్కూల్ ఎక్కడమ్మా? అదంతా మీ అమ్మకు తెలుసు. నేను వచ్చానని చెప్పే. ఎన్నో పనులు ఉండడం వల్ల వెళ్ళిపోయానని చెప్పు. ఆమెను తప్పక రమ్మను అందామె. అలాగేనమ్మా. ఆమె బయటికి వెళ్ళిపోయింది. 2ంటికి ఇంటి ముందు ఫియట్ కార్ ఆగింది. మనోరమ పిల్లలిద్దరూ దిగి హాల్లోకి వచ్చారు. మీకోసం మిస్సమ్మ వచ్చి వెళ్ళారు అంది పని మనిషి. ఎవరు? హేమలత గారు. పిల్లలు చదివే స్కూల్ పంతులమ్మ. ఆమె ఎవరో నాకు తెలీదే. మీరు రమ్మన్నారంట. ఎవరో పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారో అని ఆమె పడగ్గదిలోకి వెళ్ళింది. కొంతసేపు అయ్యాక మనోరమ పడగ్గదిలోంచి కామిని అని పిలిచింది. పని మనిషి పడగ్గదిలోకి వెళ్ళింది. మనోరమ గోడ్రేజ్ బీర్వా ముందు నిలబడింది. నా నగలు ఏమయ్యాయి అని అడిగింది ఆమె. ఎవరు ముట్టుకుంటారమ్మా, అక్కడే ఉంటాయి చూడండి. వెతుకుతున్న కొద్దీ ఆమెలో గాబరా ఎక్కువైంది. డైమండ్ కమ్మలు, రవ్వల హారం, డైమండ్ రింగ్స్, గాజులు అన్నీ పోయాయి. కానీ నోటమ్మట మాట పెగల్లేదు. నా కోసం వచ్చినామె ఈ గదిలోకి వచ్చిందా? చీర జారిపోతుంటే ఈ గదిలోకి వెళ్ళి ఆమె కట్టుకుందమ్మా అంది పని మనిషి. అది నాకు మొదటే ఎందుకు చెప్పలేదు? నిన్ను నమ్ముకొని ఇంటికి కాపలా పెట్టి వెళ్తే ఆ దొంగ మొక్కాన్ని ఈ గదిలోకి వెళ్ళనిచ్చావా? దిగజారే చీరను హాల్లోనే నీ ముందు కట్టుకోవచ్చుగా అంది. అరిచింది మనోరమ. నన్ను క్షమించండమ్మా, నా బుర్రకు అదంతా తట్టలేదు అంది పని మనిషి. ఆమె వెళ్ళి ఎంతసేపు అయింది? చాలాసేపు అయిందమ్మా. మనోరమ గాబరాగా కారులో కూర్చుంది. డ్రైవర్, కాన్వెంట్కు పద అందామె. పిల్లల్ని చూసుకో, ఎవ్వరిని లోపలికి పంపకు అని ఆమె పని మనిషిని హెచ్చరించింది. కారు కాన్వెంట్ వైపు దూసుకుపోయింది. పెద్ద కాంపౌండ్లో కారు ఆగింది. ఆమె దిగి ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళింది. మిస్ జాన్ మేరీ ఆమె వైపు నవ్వుతూ చూసింది. మనోరమ గారు, ఏంటి సంగతి అని అడిగింది. మీ స్కూల్ నుంచి ఎవరైనా మా ఇంటికి వచ్చారా? ఎవరు వచ్చి ఉండరు. నేను వెళ్ళమనలేదు. నేను వెళ్ళమంటే కానీ ఎవరు వెళ్ళరు. ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? ఏమైంది ప్రశ్నించింది ఆమె. పాపం పెరిగిపోతోంది. ఈ లోకంలో నేరస్తులు ఎక్కువైపోతున్నారు. మరోసారి జీసస్ అవతరించి లోకాన్ని బాగుపరచాలి అందామె. మనోరమ కుర్చీలోంచి లేచింది. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అని ఆమె సలహా ఇచ్చింది. మనోరమ వెళ్ళి కారులో కూర్చుంది. ఆమె గుండె దడదడలాడుతోంది. డ్రైవర్, ఇంటికి పద అందామె. కారు దిగి ఆమె హాల్లోకి వెళ్ళింది. ఆ పంతులమ్మ దొరికిందా అని అడిగింది పని మనిషి. మనోరమ జవాబు ఇవ్వలేదు. టెలిఫోన్ వైపు నడిచి రిసీవర్ ఎత్తింది. ఒక నంబర్ తిప్పింది. హలో, మనోరమ షుగర్ మిల్స్ అంది టెలిఫోన్ ఆపరేటర్.
వెంటనే రామరాజు గారితో మాట్లాడాలి. ప్లీజ్ ఉండండి. మరుక్షణంలో కనెక్షన్ ఇవ్వబడింది. హలో మను అన్నాడు రామరాజు. జరిగిందంతా ఆమె చెప్పింది. మను, డోంట్ బాదర్, పోయిందేదో పోయింది. ఇలా దొంగతనాలు చేసే ఒక యువతి గురించి ఈ మధ్యనే పేపర్లో చదివాను. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ ఆమెను గురించి దర్యాప్తు సాగిస్తున్నాడు. అతడికి నేను రిపోర్ట్ ఇస్తాను. ఏం చేయాలో అతడే చూసుకుంటాడు అన్నాడు రామరాజు. అంత విలువైన నగలు పోయినా మీరు లెక్క చేయడం లేదు అందామె. మను, పోయిన దాని గురించి విచారించడం వల్ల లాభించదు. పోయిందంతా ఒక్క రోజులో నేను గడించగలను. దానికి ఏడుస్తూ కూర్చుంటే ఏం పని చేయలేం. ఇది నీకు నాకు కూడా వర్తిస్తుంది. కామిన్ని ఎక్కువగా తిట్టకు. ఎవ్వరు ఏం చెప్పినా అది నమ్మేస్తుంది. అదొక బిలీవింగ్ ఈడియట్. ఆల్ రైట్, అలాగే చేస్తాను అని ఆమె రిసీవర్ పెట్టేసింది. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ ఎయిర్ కండిషన్ గదిలోకి నడిచాడు. స్ప్రింగ్ తలుపు అతడి వెనకనే మూసుకుపోయింది. రామరాజు అతడితో కరచాలనం చేసి కూర్చోమన్నాడు. మీ లత మళ్ళా మోసం చేసి నగలు పట్టుకొని పారిపోయింది. పేరు కొద్దిగా మారింది. ఆమె హేమలత అయింది అన్నాడు రామరాజు. ఎక్కడ ఏం జరిగిందో చెప్పండి సార్. ఇవాళ మా ఇంటి మీద దాడి చేసింది. ఆ సమయంలో పని మనిషి కామిని మాత్రం ఇంట్లో ఉంది. నా భార్య మనోరమ, 2 పిల్లలు ఎక్కడికో వెళ్ళారు. తర్వాత జరిగిందే రామరాజు చెప్పాడు. గుడ్ గాడ్, చాలా తెలివిగా ధైర్యంగా ఆమె దొంగతనాలు చేసేస్తోంది అన్నాడు ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ. ఈసారి ఆమె పట్టుకుపోయిన నగల విలువ ₹1,00,000 పైనే ఉంటుంది. పోయిన నగల లిస్టు కాగితం మీద రాసి అతడు ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. రామరాజు గారు, ఒకసారి నేను మీ ఇంటికి వెళ్ళాలి. రామరాజు నవ్వుతూ అతడి వైపు చూశాడు. అక్కడ మీరు చూడవలసింది ఏమీ లేదు. అయినా సాయంత్రం మామూలు దుస్తుల్లో రండి. పోలీసు జీపులో వస్తే మా ఇంట్లో ఏదో జరుగుతోందని అందరే అనుకుంటారు. నాకా పబ్లిసిటీ అంటే అంతగా గెట్టదు. పోయింది దొరికితే గుడ్, దొరక్కపోతే నాకేం ఫికర్ లేదు. అలాగే 5ంటికి వస్తాను. మీరు వీలైతే అక్కడే ఉండండి. ఆల్ రైట్, ఉంటాను అన్నాడు రామరాజు. ఇన్స్పెక్టర్ సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. రామరాజు భార్యకు ఫోన్ చేశాడు. మను, ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ మన ఇంటికి ఇవాళ 5ంటికి వస్తాడు. మంచి టిఫిన్ రెడీగా ఉంచు. అలాగే అందామే. అతడు మఫ్టీలో వస్తాడే. పోలీస్ ఇన్స్పెక్టర్ అని కామినికి చెప్పకు. చెప్తే అది భయపడుతుంది. చెప్పను అందామే. ఆల్ రైట్ మను అని అతడు రిసీవర్ పెట్టేశాడు. సరిగ్గా 5ంటికి మోటార్ బైక్ ఇంటి ముందు ఆగింది. రామరాజు అతడికి స్వాగతం చెప్పి హాల్లోకి తీసుకొచ్చాడు. రండి అన్నాడు రామరాజు. ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. ఆమె ఈ గదిలోనే కూర్చుంది. తర్వాత పడగదిలోకి వెళ్ళి చీరను సర్దుకుంది. పదండి ఆ గదిలోకి వెళ్దామన్నాడు రాకేష్. ఇద్దరూ పడగదిలోకి వెళ్ళారు. రాకేష్ గది 4 మూలలా చూశాడు. గోడ్రేజ్ బీరువాను పరీక్షించాడు. అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళాడు. అన్ని వైపులా చూశాడు. ఆమె ఎక్కడ ఏమీ వదలడం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటుంది అన్నాడు రాకేష్. ఆడవాళ్ళు మగాళ్ల కంటే తెలివిగా దొంగతనం చేయగలరు అన్నాడు రామరాజు. ఇద్దరూ మళ్ళా హాల్లోకి వచ్చారు. కాసేపట్లో మనోరమ గదిలోకి వచ్చింది. రామరాజు ఆమెను రాకేష్కి పరిచయం చేశాడు. త్వరలో ఆ యువతిని మేము పట్టుకుంటాం, మీరు బెంగ పెట్టుకోకండి అన్నాడు రాకేష్. చాలా థ్యాంక్స్ అందామె. కామిని ఇక్కడే ఉందా? అది పల్లెటూరిది. దాంతో మాట్లాడడం మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. అంతేకాదు దానికి పోలీసులంటే ఉల్లమాలిన భయం అన్నాడు రామరాజు. నేను పోలీస్ ఇన్స్పెక్టర్గా లేనుగా, ఒకసారి పిలవండి, మాట్లాడి చూస్తాను. మనోరమ పిలవగానే కామిని గదిలోకి వచ్చింది. ఈయన నా ఫ్రెండ్ రాకేష్, రామరాజు ఆమెతో చెప్పాడు. నమస్కారాలయ్యా అంది కామిని. ఇక్కడికి వచ్చిన యువతి ఎలా ఉంటుంది? పేదింటి పిల్లలా ఉందయ్యా. చక్కటి చుక్కలాగా ఉంది. నాకు ఉద్యోగం కూడా ఇస్తానంది. నేను ఇల్లు వదలను అని అన్నాను. ఆ గదిలో ఆమె ఎంతసేపు ఉంది అని అడిగాడు. ఎక్కువసేపే ఉందయ్యా. ఆమెను ఎక్కడైనా చూస్తే పోల్చుకోగలవా? పోల్చుకోగలనా అండయ్యా. రామరాజు సోఫాలోంచి లేచాడు. రాకేష్, మా ఇంటికి మీరు రావడం ఇదే మొదటిసారి. డైనింగ్ హాల్లోకి వెళ్ళి టిఫిన్ తిందాం పదండి అన్నాడు రామరాజు. కామిని వెళ్ళిపోయింది.
రామరాజు, రాకేష్ లోపలున్న డైనింగ్ హాల్ వైపు నడిచారు. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. అనేక పదార్థాలు ప్లేట్లలో టేబుల్ మీద పెట్టబడి ఉన్నాయి. రాకేష్ ఆ యువతిని కాసేపు మర్చిపోయి మెల్లగా టిఫిన్ సేమిద్దాం అన్నాడు రామరాజు. బస్సు పక్క నుంచి టాక్సీ దూసుకుపోతోంది. బస్సులో కూర్చున్న సుబ్బారావు టాక్సీలో కూర్చున్న యువతిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమెను చూసి చాలా కాలమైంది. 2 ఏళ్లకు పైగా ఆమె కోసం అతను వెతుకుతున్నాడు. ముందు వెళ్తున్న టాక్సీ వైపే అతడు చూస్తున్నాడు. టాక్సీ ఇంకా కనబడుతోంది. కానీ బస్సులో తను ప్రయాణం చేస్తే టాక్సీ ఎక్కువసేపు కనపడకపోవచ్చు. బస్సు ఆగగానే అతడు దిగాడు. పక్క నుంచి పోతున్న ఆటోలో కూర్చొని వేగంగా వెళ్ళమని డ్రైవర్ని హెచ్చరించాడు. ఆటో వెళ్తోంది. దూరంలో టాక్సీ కనిపిస్తోంది. ఇంకా వేగంగా పోని అరిచాడు అతను. ఎక్కడికి వెళ్ళాలి అరిచాడు డ్రైవర్. ఆ టాక్సీ వెనకే పోని. ఇప్పుడు టాక్సీకి ఆటో దగ్గరైంది. ఆ టాక్సీలో ఉన్నది నిజంగా ఆమెనా కాదా? పెద్ద హోటల్ కాంపౌండ్లోకి టాక్సీ వెళ్ళింది. పోర్టిగోలో ఆగింది. ఆమె దిగి హోటల్లోకి నడిచింది. అతడు ఆటోలోంచి దిగాడు. వేగంగా లోపలికి వెళ్ళాడు. ఆమె మెట్లెక్కి పైకి వెళ్తోంది. కొంచెం దూరంలో ఆమెను అతడు వెంబడించాడు. వెనక నుంచి ఆమెను గమనిస్తున్నాడు. సందేహం లేదు, ఆమె. నడవమ్మట నడిచి ఒక గది తాళం తెరిచి ఆమె లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంది. అతడు పెద్ద అంగల్లో అదే గది ముందుకు వెళ్ళాడు. నడవాలో కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తన్ని చూసి ఆమె ఏమనుకుంటుంది? తన్ని బంతిలా విసిరిగొట్టింది. ఇప్పుడు అతడు మళ్ళీ ఆమె ముందుకు వెళ్తే ఏమంటుందో? అతడు ధైర్యం చేసి తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచి అతడి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమె మొహంలో నవ్వు లేదు, కోపం కూడా లేదు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అడిగింది ఆమె. చచ్చాననుకున్నావా అని అడిగాడు అతను. అతడు గదిలోకి దూరాడు. తలుపులు మూశాడు. ఆమె సోఫాలో కూర్చుంది. గ్లాస్లోని స్కాచ్ విస్కీని తాగింది. టీపాయ్ మీద స్కాచ్ విస్కీ బాటిల్ ఉంది. తాగుతావా ప్రశ్నించింది ఆమె. నాకు అలవాట్లేదు. ఆమె పరిహాసంగా అతడి వైపు చూసింది. నీది చీమ బ్రతుకు. నెలకు 300 గడిస్తావు. అర్ధాకలుగా తిండి తింటావు. మాసిన గుడ్డలతో భార్య పక్కనే పడుకుంటావు. నీ దుర్వాసనకి హృదయంలోని ప్రేమ హరించిపోతుంది. డర్టీ బెగ్గర్లీ లైఫ్ అందామె. అతడు మౌనంగా ఉండిపోయాడు. ఆమె మునపటిలా లేదు. ఖరీదైన దుస్తులు, ఒంటి నిండా నగలు, ఇవన్నీ ఈమెకి ఎలా వచ్చాయి? ఆమె ఏం చేస్తోంది? గ్లాసులో ఆమె మళ్ళీ స్కాచ్ పోసుకుంది. సోడా కలిపి ఐస్ క్యూబ్ వేసింది. కొంచెం తాగి అతడి వైపు చూసింది. రియల్ లైఫ్ అంటే ఇది. ప్రతి క్షణంలోనూ ఒక వింత అనుభవం, ఒక థ్రిల్. నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆ యమ కూపంలోకి నేను ఈ జీవితంలో రాను. శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాను అందామె. ఈ గది స్వర్గంలా కనిపిస్తే నీతో నేను ఇక్కడే ఉంటాను అని అన్నాడతను. నువ్వు ఇక్కడ రాణించవు. ఎలక కన్నంలో బ్రతకడం నీకు అలవాటైపోయింది. అక్కడ సుఖం నీకు ఇక్కడ దొరకదు అందామె ఆక్షేపణగా. నువ్వు ఆనందంగా ఉంటే నాకు చాలు. నువ్వు ఏం చేసినా నేనేమీ అనను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతకొచ్చు అన్నాడతను. నాకు దూరంగా ఉండడం నీకు కష్టంగా ఉందా? చాలా బాధాకరంగా ఉంది. నీకోసం వెతుకుతూ నేను జీవిస్తున్నాను. ఎప్పుడో ఎక్కడో నువ్వు కనపడతావని నా విశ్వాసం. అలాగే ఇవాళ కనపడ్డావు. నిన్ను చూస్తే జాలేస్తోంది. ఐ పిటీ యూ అందామె. నా మీద ఆ మాత్రం జాలి నీలో మిగిలినందుకు సంతోషిస్తున్నాను. నా అడ్వెంచర్స్ గురించి వింటే నువ్వు కూడా నాతో ఉండడానికి భయపడతావు. నీ జీవితం గురించి చెప్పు, వింటాను ఆత్రంగా. పత్రికల్లో నువ్వు చదివే ఉంటావు. లత, హేమలత అందామె. అతడు త్రుళ్ళిపడ్డాడు. ఆమె వైపు గాబరాగా చూశాడు. అదంతా నువ్వే చేసావా? నేను నమ్మను. అంత ధైర్యం నీకు ఎలా వచ్చింది అని అడిగాడు అతను. నీకు దూరంగా పోతే ప్రతి మనిషి ధైర్యవంతుడు అయిపోతాడు. పిరికి పందల మధ్య జీవించడం మనిషికి మంచిది కాదు. ఇంతవరకు అయిందేదో అయింది. ఎటుపోయిన అటువంటి జీవితం మానే. జైలు పాలు అవుతావు. తర్వాత విచారిస్తావు. ఆమె పక్కపక్క నవ్వింది. నన్నెవరు పట్టుకోలేరు. నేనెవ్వరికి దొరకను.
ఈనాడు నాకు కనిపించినట్టే మరెవరికో కనపడొచ్చు. వాళ్ళు నిన్ను పోలీసులకు పట్టిస్తారు. అది నువ్వే చేయొచ్చుగా అందామె. అది నేను చెయ్యను. తర్వాత నీ ఆలోచనలు మారొచ్చు. నన్ను పట్టిస్తే 5,000 బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పత్రికల్లో. చూసావా? చూశాను. నా మాట విను. మనిద్దరం ఈ పట్నం వదిలి ఏ బొంబాయో పోదాం. అక్కడ సుఖంగా బ్రతకొచ్చు. అందులో సుఖం లేదు. నాకు ఇదే నచ్చింది. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. రియల్ అడ్వెంచర్ అందామె. అతడు ఆమె వైపు సూటిగా చూశాడు. 2 ఏళ్ల తర్వాత నువ్వు కనపడ్డావు. నన్ను వచ్చి నీతో ఉండమంటావా? ఆలోచించి రేపు చెప్తాను. రేపు సరిగ్గా 10ంటికి ఇక్కడికి రా. అతడు సంశయిస్తూ వెళ్ళిపోయాడు. రేపు నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉంటావా? ఆమె కిలకిలా నవ్వింది. ఉంటానని నమ్మి వెళ్ళు. నేను లేకపోతే నా కోసం వెతుకు. నీ జీవితం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అందామె. రేపు వస్తాను అని అతడు గదిలోంచి బయటికి నడిచాడు. ఆ రాత్రి సుబ్బారావుకు నిద్ర పట్టలేదు. జాగారం చేస్తూ తన గదిలో కూర్చున్నాడు. గదిలో ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతోంది. కుర్చీలో కూర్చుని తన గతాన్ని అతడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. పెళ్లినాటికి జయ వయసు 21 ఉంటుంది. తనలా ఆమె కూడా BA పాస్ అయింది. తను ఒక పబ్లిషింగ్ కంపెనీలో మేనేజర్గా ఉంటున్నాడు. పెళ్ళయ్యాక అతడు భార్యను మద్రాసు తీసుకొచ్చాడు. తనకొచ్చే 300 మీద వాళ్ళు జీవించేవారు. డబ్బు విషయంలో అతడు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఒకనాడు ఆఫీస్ నుంచి అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె ఇంట్లో లేదు. తలగడ కింద ఒక ఉత్తరం దొరికింది. సుబ్బారావు, నీతో గడిపిన సంవత్సరం ఎలా గడిచిందో అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ చీమ బ్రతుకులో నాకు విసుగేస్తోంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నన్ను మర్చిపో. నాకు థ్రిల్ అడ్వెంచర్ కావాలి. తీగ మీద నడిచినట్టు ఉండాలి జీవితం. కింద పడతానేమో అనే భయం, నడవగలను అనే ధైర్యం నాకెంతో థ్రిల్నిస్తాయి. ప్రేమనే పాశానికి బలై నీ జీవితాన్ని పాడు చేసుకోకు. గుడ్ లక్ అండ్ గుడ్ బై, జయ. ఆ ఉత్తరాన్ని అతడు ఎన్నిసార్లు చదివాడో లెక్కలేదు. వారం రోజుల పాటు అతడు ఆమె కోసం పట్నమంతా పిచ్చిగా వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. కాకినాడకు టెలిగ్రామ్ పంపాడు. ఆమె అక్కడికి కూడా రాలేదని వాళ్ళు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. తల్లిదండ్రులున్న కాకినాడకు జయ వెళ్ళలేదు. ఆమె ఎక్కడికి పోయింది? ఆమె ఎలా బ్రతుకుతుంది? జయ అందమైన యువతి. ఎవరో ఆమెను నమ్మించి మోసం చేయొచ్చు. ఇదంతా ఊహించుకొని అతను బాధపడేవాడు. ఒకరోజు కంపెనీ యజమాని అతడిని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. సుబ్బారావు, నువ్వు మునపట్ల హుషారుగా పనిచేయడం లేదు. నీ భార్య ఇల్లు వదిలి ఎక్కడికో పోయిందని చెప్పావు. ఆమెను గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. మా కంపెనీ పని వెనకబడుతోంది. ఇలా కొంతకాలం సాగితే మరొక మేనేజర్ని పెట్టుకోవాల్సి వస్తుంది. వద్దు సార్, ఇటుపైన సవ్యంగానే పనిచేస్తాను అని అతడు హామీ ఇచ్చాడు. అటుపైన రాత్రి కొంతసేపు పనిచేసి కంపెనీ వర్క్ వెనకపడకుండా అతడు జాగ్రత్త పడ్డాడు. కానీ అతడు జయను మర్చిపోలేకపోయాడు. ఆమెను గురించే కలలు కనేవాడు. తొందరపడిపోయినా ఆమె తర్వాత తిరిగి రావచ్చు అని ఆశించాడు. గతంలోంచి అతను మేల్కొని జయ ఫోటో వైపు చూశాడు. ఆమె చాలా మారిపోయింది. సరిగ్గా 10ంటికి అతడు ఆమె హోటల్కి చేరుకున్నాడు. గది ముందుకెళ్ళి తలుపు తట్టాడు. కానీ జవాబు లేదు. అతడు కిందకు పరిగెత్తాడు. రిసెప్షన్ గుమాస్తా ముందుకెళ్ళాడు. రూమ్ నంబర్ 50లో ఉండే ఆమె ఏమైంది అని ప్రశ్నించాడు. నిన్న రాత్రి ఆమె గది ఖాళీ చేసి వెళ్ళిపోయింది అన్నాడు అతను. సుబ్బారావు బయటికి నడిచాడు. తను అనుకున్నట్లే అయింది. జయను ఎవ్వరూ నమ్మలేరు. అతడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ధైర్యం తెచ్చుకుని అతడు తన ఆఫీస్కి చేరుకున్నాడు. టైపిస్ట్ రేఖ అతడి వైపు నవ్వుతూ చూసింది. ఏమిటి, ఎలా ఉన్నారు అని అడిగింది ఆమె. ఏం లేదు అన్నాడు అతను. సుబ్బారావు గారు, జీవితాన్ని బాగు చేసుకోవడం పాడు చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అవకాశం ఇస్తే మిమ్మల్ని నేను ఎంతో ప్రేమతో చూడగలను అందామె. ఆ అవకాశం దైవం ఇవ్వాలి నీకు. ఏమవుతుందో చూద్దాం అన్నాడు అతను. మీకు ఆనందాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంది రేఖ.
4వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ ముందు గుమ్మం వైపు ఆమె నడిచింది. ఫ్లాట్ M2. తలుపు మూసింది. ఆమె బెల్ నొక్కింది. ఒకతను తలుపు తెరిచి ఆమె వైపు నవ్వుతూ చూశాడు. గుండు చేయించుకున్న తల, గళ్ళ లుంగి ధరించాడు అతను. పొట్టిగా సన్నగా ఉన్నాడు. అతడి వైపు ఆమె చూసింది. శకుంతల ఉందా అని అడిగింది. మీరెవరు అని అడిగాడు అతను. నా పేరు ప్రేమలత. శకుంతల నేను BAలో క్లాస్మేట్స్. రండి లోపలకు అన్నాడు అతను. ఆమె లోపలికి వెళ్ళింది. సోఫాలో కూర్చుంది. మీ గురించి ఆమె నాకు చెప్పింది. మీ పేరు మేనకని ఆమె చెప్పినట్టు నాకు జ్ఞాపకం ఉంది అన్నాడు అతను. ఆమె నవ్వింది. మేనక మా క్లాస్మేట్. శకుంతల నా గురించి మీకు చెప్పలేదేమో. శకుంతల పుట్టింటికి వెళ్ళింది. ఎల్లుండి సాయంత్రం వస్తుంది అన్నాడు అతను. బ్యాడ్ లక్. ఆమెను చూసి చాలా కాలమైంది. ఏదో పని మీద ఇలా మద్రాసు వచ్చాను. ఆమెను చూడకుండా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని అందామె. ఆమెను చూసే వెళ్ళండి. ఆమె వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండొచ్చు. మా ఫ్లాటు పెద్దది. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. నేను వంట చేయడంలో భీముడు లాంటి వాడిని అన్నాడు అతను. నవ్వుతూ ఆమె అతడి వైపు చూసింది. గుండెల మీద, చేతుల మీద బొచ్చు బాగా ఉంది. నేను పెళ్లి కాని పిల్లను. ఒంటరిగా ఇక్కడ ఉండలేను. ఎల్లుండి వస్తాను అందామె. ఇది పట్నం. ఈ ఫ్లాట్లో ఎవరుంటున్నారో పక్క వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎవరి గొడవ వాళ్ళదే. మీరు ఇక్కడే ఉండొచ్చు. మీరు అంతగా చెప్పాక ఉండక తప్పదు అన్నది ఆమె. అతడు హుషారుగా ముందు తలుపు మూశాడు. మీకు కాఫీ తెస్తాను అని వంటిట్లోకి వెళ్ళాడు. కాసేపట్లో హాట్ కాఫీ తెచ్చి ఆమెకిచ్చాడు. ఆమె థ్యాంక్స్ చెప్పి కాఫీ తాగింది. బెస్ట్ కాఫీ, అఖండంగా ఉంది అందామె. నేను తయారు చేసే డిన్నర్ ఇంకా బాగుంటుంది అన్నాడు అతను. మీలాంటి భర్త నా ఫ్రెండ్ శకుంతలకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందామె. మా ఇంట్లో 2 పూటలు నేనే వంట చేస్తాను. హాయిగా పత్రికలు చదువుకుంటూ శకుంతల కూర్చుంటుంది అన్నాడు అతను. శకుంతల వెరీ లక్కీ అందామె. ఆమె గది నలువైపులా చూసింది. ఒక టేబుల్ మీద మెక్డొనాల్డ్ విస్కీ బాటిల్, గ్లాసు ఉన్నాయి. బాటిల్ వైపు ఆమె చూడడం అతడు గమనించాడు. మా తండ్రి గారు ఆర్మీలో పనిచేసేవారు. బీరు మీద మమ్మల్ని పెంచేవారు. అందువలన ప్రతిరోజు నేను డ్రింక్ చేస్తూ ఉంటాను అని అన్నాడు అతను. దానికే ఉంది, నేను కూడా అలాగే బీరు మీద పెరిగాను. నా తండ్రి ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. మా ఇంట్లోని ఆడవాళ్ళందరూ విస్కీ, జిన్, బ్రాందీ సేవిస్తూనే ఉంటారు అన్నది ఆమె. అతడు హుషారుగా ఆమె వంక చూశాడు. మీరు విస్కీ తీసుకుంటారా? తీసుకుంటాను అందామె. మీరు మీ సూట్ కేస్ గదిలో పెట్టుకోండి, వెళ్ళి స్నానం చేసి రండి అన్నాడు అతను. ఆమె గదిలోకి వెళ్ళింది. తలుపులు మూసుకుంది. అరగంట తర్వాత మ్యాక్సీ ధరించి ఆమె హాల్లోకి వచ్చింది. అతడు వంటిట్లో బిజీగా ఉన్నాడు. కాసేపు అయ్యాక అతడు హాల్లోకి వచ్చాడు. ఆమె వంక నవ్వుతూ చూశాడు. యు ఆర్ లవ్లీ అన్నాడు అతను. 2 గ్లాసుల్లో విస్కీ పోసి సోడా కలిపి ఐస్ క్యూబ్స్ వేసి 1 గ్లాస్ ఆమెకిచ్చాడు. చియర్స్ అన్నాడు అతను. చియర్స్ అందామె. కాసేపట్లో గ్లాసులు ఖాళీ అయ్యాయి. అతడు గ్లాసుల్లో మళ్ళీ విస్కీ పోశాడు. సోఫాలోంచి లేచి ఆమె అతడు పక్కకెళ్ళింది. ఇద్దరూ గ్లాసులను అందుకున్నారు. మీ పేరు చెప్పలేదు అందామె. వేణుగోపాల్ అన్నాడు అతను. ఇద్దరూ విస్కీ తాగేశారు. అతడు వంటిట్లోకి వెళ్ళాడు. కాసేపట్లోనే తిరిగి వచ్చేశాడు. గ్లాసుల్లో విస్కీ పోసి ఆమె రెడీగా ఉంచింది. కనీసం ఈ పని నేను చేస్తాను అందామె. వంట పూర్తయింది అన్నాడు అతను. హాల్లో లైట్లు వెలుగుతున్నాయి. ఆమె నిషాతో సోఫాలో కూర్చుంది. అతడు మెల్లిగా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె వైపు చూశాడు అతను. ఇంత అందంగా ఉన్న మీకు ఇంతవరకు పెళ్ళవకుండా ఎలా ఉంది? నా హ్యాబిట్స్, నేను చాలా ముందుకు పోయిన యువతిని. తాగుతాను, సిగరెట్ కాలుస్తాను. అదంతా మెచ్చుకునే వ్యక్తి కావాలి కదా అందామె. అతడు ఆమెకు సిగరెట్ ఇచ్చాడు. ఇద్దరు సిగరెట్ వెలిగించారు. నా పెళ్లి ముందు మీరు నాకు కనిపించుంటే అని ఆగాడు అతను. ఏం చేసేవారు అని అడిగింది ఆమె. మిమ్మల్ని పెళ్ళాడేవాడిని అన్నాడు అతను. ఆమె మౌనంగా ఉండిపోయింది. బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నారు పెద్దలు. ఐ లవ్ యూ అన్నాడు అతను. నేను తప్పక మిమ్మల్ని పెళ్ళాడేదాన్ని, కానీ శకుంతల నా ఫ్రెండ్, ఆమెకు ద్రోహం చేయలేను అందామె.
గ్లాస్లోని విస్కీ అయిపోయింది. మరో రౌండ్ వేద్దామా అడిగాడు అతను. లాస్ట్ రౌండ్ అందామె. అతడు విస్కీ పోసి ఆమెకిచ్చాడు. అతడు బాగా నిషాలో ఉన్నాడు. ఇద్దరూ తాగుతూ సిగరెట్ పొగ పీల్చి వదులుతూ కూర్చున్నారు. 10ంటికి ఇద్దరు భోజనాలు చేసేశారు. మీ వంట అఖండంగా ఉంది అందామె. తనివి తీరా తినండి అన్నాడు అతను. భోజనాలు అయ్యాక యాపిల్ పండు కోసి ప్లేట్లో పెట్టి అతడిచ్చాడు ఆమెకు. హెల్త్కు మంచిది, తినండి అన్నాడు అతను. ఇద్దరు యాపిల్ ముక్కలు తింటూ కూర్చున్నారు. ఆవలిస్తూ ఆమె సోఫాలోంచి లేచింది. పడగ్గది తలుపులు మూసుకోకుండా పడుకుంటానే అందామె. పడుకోండి, భయం లేదు అన్నాడతను. ఆమె అతడికి గుడ్ నైట్ చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. పరుపు మీద పడుకుంది. ఫ్లాట్లోని లైట్లన్నీ ఆరిపోయాయి. ఆమె పక్కకు దొరలింది. ఎవరి శరీరమో ఆమెకు తగిలింది. ఎవరు అందామె. నేనే, గోపాల్ని అన్నాడు. ఇది శకుంతల చూస్తే నన్ను మన్నించదు. ఆమె పుట్టింట్లో ఉంది, ఆమె చూడలేదు. ఆమె మీద అతడు చెయ్యేశాడు. ఆమెను దగ్గరగా లాక్కుని పెదవులు ముద్దు పెట్టుకున్నాడు. ప్లీజ్ నన్ను బలాత్కరించకండి అందామె. అలా ఎన్నడూ జరగదు. మీ అంగీకారంతోనే అంతా జరుగుతుంది. అతడి ఛాతీ మీద ఉన్న బొచ్చును ఆమె నిమిరింది. నాకింతవరకు ఏ పురుషుడితోటి సంపర్కం లేదు. రేపు రాత్రి వరకు నాకు టైం ఇవ్వండే, నేనేదో నిశ్చయించుకుంటాను. మీలాంటి వాడికి దూరంగా ఉండడం కష్టమే అందామె. మీ ఇష్టం, అయితే నేను వెళ్ళి పడుకుంటాను. ఈ రాత్రే మీరు నిశ్చయించుకోగలిగితే నా గదికి వచ్చేయండే, తలుపు తెరిచే ఉంటాయి అన్నాడు అతను. అతడు తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె కాసేపట్లో నిద్రపోయింది. రాత్రి 2ంటికి ఆమె లేచింది. అతడి గదిలోకి వెళ్ళింది. అతడు గాఢమైన నిద్రలో ఉన్నాడు. గదిలో ఉన్న బీర్వా వైపు ఆమె నడిచింది. 20 నిమిషాల తర్వాత ఆమె తన గదిలోకి చేరుకుంది. వెంటనే నిద్రపోయింది. పక్క గదిలో పడుకున్న వేణుగోపాల్ గుర్రు సముద్రపు హోరులాగా ఫ్లాట్లో ప్రతిధ్వనిస్తోంది. పోస్ట్లో వచ్చిన కవర్ను ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ చింపి లోపలున్న ఫోటో వైపు చూశాడు. ఎవరామె? కవర్లో ఉన్న ఉత్తరం కింద పడింది. అతడు ఆత్రంగా ఉత్తరం చదివాడు. ఇన్స్పెక్టర్, ఈ పట్టణంలో లత, హేమలత, ప్రేమలత అనే పేర్లతో ఒక స్త్రీ ఎన్నో దొంగతనాలు చేసింది. ఆమె ఫోటో ఇది. ఒకప్పుడు ఆమెతో నాకు సంబంధం ఉండేది. ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ నేరాలు చేయడం మొదలుపెట్టింది. ఈ పట్టణంలోని ప్రజలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఫోటో మీకు పంపుతున్నాను. ఆకాశ రామన్న. హుషారుగా రాకేష్ బెల్ నొక్కాడు. ఓ కానిస్టేబుల్ లోపలికి వచ్చాడు. జీపు రెడీగా ఉంచు, వెళ్ళాలి అన్నాడతను. ఇన్స్పెక్టర్ రాకేష్ జీపు రాధిక ఇంటి ముందు ఆగింది. రాధిక ఫోటో వైపు చూసింది. ఈమె ఇక్కడికి వచ్చింది అందామె. కాసేపట్లో పోలీస్ జీప్ రామరాజు కాంపౌండ్లో ఆగింది. పోలీసులను చూసి కామిని ఉలిక్కిపడింది. ఫోటో వైపు ఆమె పరీక్షగా చూసింది. ఇక్కడికి వచ్చింది ఈమె అంది పని మనిషి కామిని. వేణుగోపాల్ ఫోటోను చూసి ఆమెను పోల్చాడు. పోలీస్ జీప్ శరవేగంగా వెళ్ళిపోయింది. ప్రతి పోలీస్ ఇన్స్పెక్టర్కు ఆమె ఫోటో పంపబడింది. అన్ని పత్రికల్లోనూ ఆమె ఫోటో ముద్రించబడింది. త్వరలో ఆమె మనకు దొరుకుతుంది అన్నాడు రాకేష్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ. సుబ్బారావు ఆమె వైపు నవ్వుతూ చూశాడు. రేఖ, నిన్ను పెళ్ళాడడానికి నిశ్చయించుకున్నాను అని అన్నాడతను. చాలా సంతోషం అందామె. నా భార్య నుంచి విడాకులు తీసుకున్నాక నిన్ను పెళ్ళాడతాను. అంతవరకు నువ్వు వేచి ఉండగలవా అన్నాడతను. మీకోసం ఎంతకాలమైనా వేచి ఉండగలను అంది రేఖ. అతడు ఆమె చేయి పట్టుకున్నాడు. మెల్లగా నిమిరాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. రేఖ, పందుల ముందు ముత్యాలు పడేసినట్టు అర్హత లేని స్త్రీని ప్రేమించడం వ్యర్థమని నీ నుంచి నేను నేర్చుకున్నాను. నీకు చాలా థ్యాంక్స్ అన్నాడతను. మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంది రేఖ. నేర్పడం నేర్చుకోవడం రెండూ చేయొచ్చు మనం ఎటుపైన అన్నాడతను. రాజేశ్వరరావు దినపత్రికలోని ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. తన భార్యను పిలిచాడు. రజని పరిగెత్తుకొచ్చింది. ఈ ఫోటోను చూడు అన్నాడతను. మన ఇంట్లో ఉంటున్న ఆమెదే అందామె. అతడు కుర్చీలోంచి లేచాడు.
మెట్లెక్కి పైకెళ్ళాడు. హాల్లో కూర్చుని ఆమె స్కాచ్ విస్కీ సేవిస్తోంది. అతడు ఆమె వైపు చూశాడు. మెట్ల మీద ఫ్లాట్ మీకు సౌకర్యంగా ఉందా అని అడిగాడు అతను. చక్కగా ఉంది అందామె. అతడి వైపు ఆమె చూసింది. కొంచెం విస్కీ తాగుతారా అడిగింది ఆమె. నా భార్య తిడుతుంది అన్నాడతను. డోంట్ బాదర్, ఆమె ఏమీ అనకుండా నేను చూస్తాను అందామె. ఇప్పుడే వస్తాను ఉండండి అని అతడు బయటకొచ్చాడు. మెట్లపైన ఉన్న తలుపు మూసి బయట తాళం వేసేశాడు. ఆమె మేడ మీద ఇరుక్కుపోయింది. ఎక్కడకు పోలేదు. అతడు కిందకి దిగాడు. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మకు ఫోన్ చేశాడు. హలో రాకేష్ అందొక కంఠం అటువైపు నుంచి. ఇన్స్పెక్టర్, సాయంత్రం దినపత్రికలో వచ్చిన లత ఫోటోని చూశాను. ఆమె మా ఇంట్లో మేడ మీద ఉంటుంది. మేడ మెట్లు పైనున్న తలుపులు తాళం వేసేశాను. ఆమె ఎక్కడకు పారిపోలేదు. మీరు వెంటనే రండి అన్నాడు అతను. మీ అడ్రస్ చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్. రాజేశ్వరరావు అడ్రస్ చెప్పాడు. వస్తున్నామన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె నిషాలో ఉంది. బాల్కనీలో నిలబడి కిందకు చూస్తోంది. పోలీస్ జీప్ వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆమె వేగంగా లోపలికి పరిగెత్తింది. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మతో రాజేశ్వరరావు కరచాలనం చేశాడు. పదండి పైకెళ్దాం అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఇద్దరు కానిస్టేబుళ్ళు మెట్లెక్కి పైకెళ్లారు. రాజేశ్వరరావు తాళం తెరిచాడు. అందరూ వేగంగా హాల్లోకి వెళ్ళారు. అక్కడ ఎవ్వరూ లేరు. పక్కనున్న పడగదిలోకి వెళ్ళారు వాళ్ళు. పరుపు మీద ఆమె పడుకునుంది. ఇన్స్పెక్టర్ మంచం దగ్గరగా వెళ్ళాడు. బాగా తాగి ఆమె నిద్రపోయి ఉంటుంది అన్నాడు రాజేశ్వరరావు. ఇన్స్పెక్టర్ రాకేష్ శర్మ ఆమె వైపు సూటిగా చూశాడు. అనుమానంతో అతడు ఆమెను ముట్టుకొని చూశాడు. నాడి కొట్టుకోవడం లేదు. ఆమె మరణించింది అరిచాడు రాకేష్. ఇంపాసిబుల్ అన్నాడు రాజేశ్వరరావు. పైనుంచి పోలీస్ జీపును ఆమె చూసి ఉంటుంది. పోలీసులకు చిక్కకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఏదో మింగి మరణించి ఉండాలి అన్నాడు ఇన్స్పెక్టర్. అందరూ మౌనంగా నిలబడి పరుపు మీద పడుకొని ఆమె వైపు చూశారు. అందమైన రూపం. తన జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంది అన్నాడు ఇన్స్పెక్టర్. ఫ్లాట్ అంతా కానిస్టేబుళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఇన్స్పెక్టర్ రాకేష్ పోలీస్ డాక్టర్ కోసం ఫోన్ చేశాడు. డాక్టరు సుధాకర్ శవాన్ని పరీక్షించాడు. కేస్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్య అన్నాడు డాక్టర్ సుధాకర్. ఆమె ఏం మింగింది అడిగాడు ఇన్స్పెక్టర్. శవ పరీక్ష అయ్యాక అది తెలుస్తుంది అన్నాడు డాక్టర్ సుధాకర్. దినపత్రిక చూసి సుబ్బారావు రేఖ వైపు తిరిగాడు. రేఖ ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది. మనం వెంటనే పెళ్లి చేసుకోవచ్చా అన్నాడు అతను. మీరు వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడండి అన్నదామె. ఇవాళ సాయంత్రం ఇద్దరం వెళ్దామే అన్నాడు సుబ్బారావు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యమండి. తప్పకుండా అందరూ లైక్ చేస్తారు కదూ. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ కథలు, పూర్తి నవలలు ఉంటాయి. స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.